శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. రామయ్య, శ్రీరామయ్య, సీతారామయ్య ఎన్ని రూపాలలో ఎన్ని రకాల దర్శనమో నిన్ను. మామూలుగా రామయ్య అనంటే అయోధ్య రామయ్యే గుర్తొస్తాడు. అంటే దశరథుడు కౌసల్యల కుమారుడుగా జన్మించి భూమి మీద నడయాడిన మనిషి, అనంతరం దైవమైనవాడు, సీతాపతి, రావణుణ్ణి సంహరించినవాడు, సంపూర్ణ మానవావతారంగా, కుటిలత్వం లేని మానవావతారంగా, విష్ణు నుంచి వచ్చిన అవతారంగా భావిస్తాము. అయితే భద్రాద్రిలో కొలువైన నువ్వు మాత్రం రామనారాయణుడివి అని, అంటే కలియుగంలో వెలసి భక్తుడైన భద్రుడి కోరిక మేరకు త్రేతాయుగంలో చేసిన ప్రతిజ్ఞ, ఇచ్చిన వరం నిలబెట్టుకోవడం కోసం సాక్షాత్తు వైకుంఠం నుంచి శ్రీరామచంద్రుడిగా నువ్వు తరలి వస్తూ ఉంటే సీతాదేవిగా వచ్చి లక్ష్మణుడు ఇక్కడి నుంచే ఆదిశేషుడైన ఆ స్వామి ఇక్కడి నుంచే మా వదిన గారిని రామావతారంలో సీతమ్మగా ఉన్నప్పుడు రావణుడు ఎత్తుకుపోయాడు అన్న ఎంతో బాధపడ్డాడు. ఇప్పుడు ఆ అవకాశం ఎవరికీ ఇవ్వకూడదు. కలియుగంలో ఎంతోమంది రావణులు, అక్కడ ఒక్కడే రావణుడు, ఇక్కడ అలా కాదు, ఎంతోమంది రావణులు, అడుగడుగునా రావణులే. సీతమ్మకు ఏం హాని చేస్తారో అని చెప్పి ధనుర్బాణాలు పట్టుకొని అమ్మవారి పక్కన వచ్చి నిలబడ్డా అన్నట్టుగా సీతమ్మకు ఇరువైపులా శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు ధనుర్ధారి అయి నిలబడి ఉండడం, సపరివారంగా అంటే భరత శత్రుఘ్నులు కూడా ఉండేలాగా చక్కటి సుదర్శన చక్రాన్ని, అలాగే శంఖాన్ని కూడా ధరించి స్వామి మనకు దర్శనం ఇవ్వడం ఒక అద్భుతంగా, నువ్వు మాకు దర్శనం ఇవ్వడం ఒక అద్భుతంగా తోస్తుంది స్వామి. అందుకే వైకుంఠరాముడని, రామనారాయణుడని నిన్ను ఇక్కడ కొలుస్తూ ఉన్నాం. విశేషం ఏది ఎలా ఉన్నా వాగ్గేయకారుల విషయానికి వచ్చేసరికి సున్నితంగా ఆలోచిస్తారు. నీ గుణగణాలు చెప్తూనే స్వామి ఏదో ఒకటి చేసి మాకు మేలు చేయాలి అని చూసే స్వభావం కదా అనేది. రామ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటూ రామనామ మహత్యాన్ని కొనియాడి తన అర్ధాంగి అయిన పార్వతీదేవికి చెప్పి పరమానందపడ్డాడు శమనరిపుడు అయిన పరమశివుడు. మన్మధుడికి శత్రువైన వాడు, మనలో ఉన్న ఈర్ష, ద్వేషం, అసూయ లాంటి లక్షణాలకు వ్యతిరేకుడైన పరమశివుడి చేత సన్నుతించబడిన మహానుభావుడివి నువ్వు. ఏదో ఒక రకంగా మాకు సాయం చెయ్యాలి, ఒక్కసారి రామా అంటే చాలు, ఒక్కసారి అన్నాడు కరుణిద్దాము అని చూసేవాడివి, మనస్సుల్లోపల కొలువై ఉన్నవాడివి, మానవుల అంతరంగాలలో కొలువై ఉన్నవాడివి. రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ అంటూ పదకవితా పితామహులు ప్రస్తుతించారు. ఎందుకంటావు స్వామి ఆ రంగ శబ్దం ఎందుకంత ఆనందంగా వాడతారంటావు? మీరు ఇక్ష్వాకు వంశీయుల ఆరాధ్య దైవమైన శ్రీరంగనాథుణ్ణి ఒకసారి గుర్తు చేస్తున్నారా? అక్కడెక్కడో అయోధ్యలో ఉంటే దక్షిణాది వాసులు చూడలేరని చెప్పి ఇక్కడికి వచ్చారా స్వామి? తరలి వచ్చావా? అక్కడ రాముడిగా నువ్వు ఉన్నావు కదా, ఇక్కడ రంగనాథుడిగా ఇంకొక రూపంలో కాపాడుతాను అనుకొని విభీషణుని వంకగా పెట్టుకొని తరలి వచ్చావేమో. అంతరంగనాథుడివైనా నీకే తెలియాలి. అందుకే శ్రిత మానవాంతరంగా అంటూ ఇంకా సీతమ్మ తల్లికైతే చెప్పనక్కర్లేదు. అమ్మవారి శృంగార జలజ భృంగ, ఇంకా దానం ఇవ్వడంలో, మాట నిలబెట్టుకోవడంలో, చక్కటి పరిపాలన అందివ్వడంలో, ప్రజలను కన్నబిడ్డల కంటే ఎక్కువ పాలించడంలో, అందరినీ సమానంగా ఆదరించడంలో నీ తర్వాతనే. అందుకే కిరీటం ఉన్నా లేకున్నా నువ్వు రాజువే, అయోధ్యలో ఉన్నా
నట్టడవిలో ఉన్నా నువ్వు రాజువే, రాజాధిరాజువే, వేషం ఏదున్నా కూడా. ఇక ఒకసారి పట్టాభిషేకం అయిన తర్వాత అయితే చక్రవర్తివి. ఆ రాజాధిరాజుల వేషాలు, వాటికి తగ్గట్టుగా అలంకారాలు ఉన్నప్పటికీ అవేవి తలకెక్కించుకోకుండా పూర్వభాషి, మితభాషి, హితభాషి, సుభాషి అని చెప్పి నీ గురించి చెప్పుకొని పరవశించారు కదా స్వామి వాల్మీకి మహర్షి. వాక్యకోవిదుడు, వాక్యచతురుడు, ఎక్కడ ఎలా ఎవరితోటి ఎలా మాట్లాడాలి, దశరథుడి నుంచి ఆనతి తీసుకొని అయోధ్య నుంచి అడవికి వెళ్ళేటప్పుడు ఆయనతో ఎలా మాట్లాడాలి, కోపంతో ఉన్న కైకమ్మతో ఎలా మాట్లాడాలి, బుసలు కొడుతున్న లక్ష్మణుడితో ఎలా మాట్లాడాలి, సీతమ్మతో ఎలా మాట్లాడాలి, దుఃఖిస్తూ నాయనా నేను నీతోటి వచ్చేస్తాను అన్న కౌసల్యతో ఎలా మాట్లాడాలి, పుర ప్రముఖులతో ఎలా మాట్లాడాలి, వాళ్ళని తిరిగి అయోధ్యకు ఎలా పంపించాలి, సుమంత్రుడికి ఏం చెప్పాలి, గూడుకి ఏం చెప్పాలి, భరద్వాజ మహర్షికి ఏం చెప్పాలి, భరత శత్రుఘ్నులకి ఏం చెప్పాలి, రాజ్యాన్ని ఎలా పాలించమని చెప్పాలి, సుగ్రీవుడితో ఎలా మాట్లాడాలి, హనుమంతుడితో ఎలా మాట్లాడాలి, అన్యాయం చేశావో అన్న వాలి రుమలతో ఎలా మాట్లాడాలి, అంగదుడిని ఎలా చూసుకోమని చెప్పాలి, తన కోసం ప్రాణం విడిచిన జటాయువుకి ఏం చెప్పి పుణ్యలోకాలకు పంపించాలి, కబంధుడికి ఏం చెప్పి అతడి నుంచి కావలసిన సమాచారం తీసుకోవాలి. ఒకటా రెండా స్వామి, చివరకు అన్నను, దుర్మార్గుడైన అన్నను వదిలిపెట్టి వచ్చిన విభీషణుడితో ఏం మాట్లాడాలి, విభీషణుడికి శరణివ్వద్దు అన్న వానరసేన నాయకులకు ఇతరులకు ఏం చెప్పాలి, రావణుడితో ఏం మాట్లాడాలి, ఒకటా రెండా ఎన్ని రకాలుగా నీ మాట వైభవం, ఎలా మాట్లాడాలి. రామాయణం చదివితే ముందు మాటలో కరుకుదనం పోతుందేమో, లేకపోతే కాలకూటము పలుకు అని చెప్పంటారు. శివపదంలో శివుడికి విన్నవిస్తారు సామవేదం షణ్ముఖ శర్మ గారు. కాలకూటమే కార్చిచ్చులాగా దహించి వేస్తుంది మాట. అలా కాకుండా నిజంగా చదివి విని అర్థం చేసుకొని పెద్దలు చెప్పినవన్నీ విని ఇలాగ వాగ్గేయకారుల మనసు లోతుల్లోంచి వచ్చిన కీర్తనలను అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఎంత అద్భుతంగా కనిపిస్తావో. ఇంతకుముందు ఎప్పుడు ఎన్నిసార్లు ఈ కీర్తనని విన్నానో, ఎన్నిసార్లు ఈ కీర్తనని పాడామో, మా గురువుగారు అనుగ్రహం వల్లే ఎన్నిసార్లు పాడామో, ఎన్నిసార్లు ఎంతమందికి నేర్పించామో, కానీ ఎప్పుడు కూడా ఈ క్షీరసాగర విహార అంటూ రాముడి గురించి ఎందుకు చెప్తున్నారు అన్న ఆలోచన తట్టలేదు. ఈరోజు అనిపించింది, క్షీరసాగరంలో ఉన్నవాడు విష్ణు రూపంలోనే ఉంటాడు, కానీ భద్రాద్రిలో కొలువైన రామయ్య క్షీరసాగరం నుంచి తరలి వచ్చినవాడు. కాబట్టి ఆ స్వామిని ఉద్దేశిస్తూ ఒకవేళ మహానుభావులు సంగీత సాగరాన్ని ఔపోసన పట్టిన అగస్త్యుల వంటి వారు, సద్గురు త్యాగరాజస్వామి వారు ఇలా రచించి ఉంటారా, ఈ భావన వారికి అనిపించుంటుందా అని అనిపించింది. అలా క్షీరసాగరంలోని అలల డోలికల మీద ఆదిశేషుడి పైన పవళించి ఉండే స్వామికి ఇక్కడ కలియుగంలో భద్రాశైలం పైన ఆదిశేషుడితో సహా కొలువైన స్వామికి తేడా లేదు అని చెప్తున్నారా? అలసిపోయిన స్వామికి ఊయలలోపి సేద తీరుస్తున్నారా అన్నట్టుగా ఒక అద్భుతమైన కీర్తన క్షీరసాగర విహార త్యాగరాజస్వామి వారి. క్షీరసాగర విహారా క్షీరసాగర విహారా అపరిమిత ఘోర పాతక విదారా క్షీరసాగర విహారా అపరిమిత ఘోర పాతక విదారా క్రూర జన గణ విదూరా నిగమ సంచార సుందర శరీరా
క్రూరజన గణవిదూరా నిగమ సంచార సుందర శరీరా క్షీరసాగర విహారా శతమఖాహిత విభంగ శ్రీరామ శమనరిపు సన్నుతాంగ శతమఖాహిత విభంగ శ్రీరామ శమనరిపు సన్నుతాంగ శ్రితమానవాంతరంగ జనకజ శృంగార జలజ భృంగ శ్రితమానవాంతరంగ జనకజ శృంగార జలజ భృంగ క్షీరసాగర విహారా రాజాధిరాజవేష శ్రీరామ రమణీయకర సుభూష రాజాధిరాజవేష శ్రీరామ రమణీయకర సుభూష రాజనుత లలిత భాష శ్రీత్యాగరాజాది భక్తపోష రాజనుత లలిత భాష శ్రీత్యాగరాజాది భక్తపోష క్షీరసాగర విహారా అపరిమిత ఘోరపాతక విదారా క్రూరజన గణవిదూరా నిగమ సంచార సుందర శరీరా క్షీరసాగర విహారా క్షీరసాగర విహారా క్షీరసాగర విహారా. ధన్యాస్మి. శ్రీరామయ్య ఇలాంటి అద్భుతమైన భావనతో ఉన్న మరొక కుసుమాన్ని, 11వ కుసుమాన్ని నీ పాద పద్మాలకు సమర్పించే అదృష్టాన్ని ప్రసాదించమని కోరుకుంటూ ధన్యాస్మి. స్వస్తి.